హాయ్ ఎవ్రీవన్. ఈ వీడియోలో మనం సైన్స్ అండ్ టెక్నాలజీలో ముఖ్యమైన అంశమైన ఇస్రో సంబంధించిన కరెంట్ అఫైర్స్ అంటే ఇస్రో చేసిన రీసెంట్ ప్రయోగాలు, ఇస్రో చేయబోతున్న ప్రయోగాలు మొదలైన అంశాలన్నీ ఈ వీడియోలో మనం డిస్కస్ చేసుకుందాం. డిఎస్సికి ప్రిపేర్ అవుతున్న అభ్యర్థులకి కానీ, ఏపీపీఎస్సి కాంపిటేటివ్ పరీక్షలకు పోటీ పడుతున్న విద్యార్థులకు గాను ఈ వీడియో చాలా ఉపయోగకరంగా ఉంటుంది. అండ్ సైన్స్ అండ్ టెక్నాలజీ కూడా చాలా ముఖ్యమైన అంశం కరెంట్ అఫైర్స్లో. కాబట్టి మొదటిసారిగా నేను కరెంట్ అఫైర్స్ మీద ఈ వీడియో చేస్తున్నాను. కాబట్టి నన్ను ప్రోత్సహిస్తారని కోరుకుంటూ వీడియో స్టార్ట్ చేద్దాం. ముందుగా ఇక్కడ ఇస్రో రీసెంట్గా చేసిన ప్రయోగాలన్నీ గురించి వివరించడం జరుగుతుంది. అందులో మొదటిది స్పేడెక్స్ ఎక్స్పెరిమెంట్. దీన్నే స్పేస్ డాకింగ్ ఎక్స్పెరిమెంట్ అని కూడా పిలుస్తారు. సో స్పేస్ డాకింగ్ ఎక్స్పెరిమెంట్ అంటే ఏంటి అంటే అంతరిక్షంలో రెండు ఉపగ్రహాలను అనుసంధానించడం కోసం చేపట్టిన ప్రయోగాన్నే ఈ స్పేడెక్స్ ప్రయోగం అంటారు. స్పేడెక్స్ ఫుల్ ఫామ్ స్పేస్ డాకింగ్ ఎక్స్పెరిమెంట్. ఈ ప్రయోగం చేపట్టిన తేదీ 30 డిసెంబర్ 2024లో ఈ ప్రయోగం చేపట్టడం జరిగింది. ఉపయోగించిన రాకెట్ పిఎస్ఎల్వి C60. వెరీ ఇంపార్టెంట్ ఇది. పిఎస్ఎల్వి C60 2-3 చోట్ల మనకి వస్తుంది. సో గుర్తుపెట్టుకోండి, స్పేడెక్స్ ప్రయోగం కోసం ఉపయోగించబడిన రాకెట్ పిఎస్ఎల్వి C60. ఓకే, అంతరిక్షంలో రెండు ఉపగ్రహాలను విజయవంతంగా అనుసంధానించబడిన రోజు. బాగా గుర్తుపెట్టుకోండి, ఇది ప్రయోగం చేపట్టిన రోజు. రెండు ఉపగ్రహాలు అంతరిక్షంలో ఒకదాంతో ఒకటి కలిసిన రోజు January 16, 2025 డాకింగ్ ఎక్స్పెరిమెంట్ని మనం విజయవంతంగా పూర్తి చేయడం జరిగిందనమాట. ఇందులో రెండు ఉపగ్రహాలు ప్రయోగించడం జరిగింది. ఒక ఉపగ్రహాన్ని చేజర్ అంటారు, మరొక ఉపగ్రహాన్ని టార్గెట్ అని పిలుస్తారు. సో ఈ డాకింగ్ ప్రక్రియ సామర్థ్యం కలిగి ఉన్న దేశాల్లో భారత్ ఇప్పుడు 4వ దేశంగా అవతరించిందనమాట. అంతకుముందు అమెరికా, రష్యా, చైనాలకు ఈ ఉపగ్రహాలను అనుసంధానించగలిగే నైపుణ్యం, టెక్నాలజీ వారి దగ్గర ఉంది. ఇప్పుడు మన భారతదేశం కూడా ఈ సామర్థ్యాన్ని సంతరించుకుంది. సో ఇది స్పేడెక్స్కి సంబంధించిన ముఖ్యమైన అంశాలు. ఎక్కువ మ్యాటర్ చదవకుండా మెయిన్ పాయింట్స్ బాగా గుర్తుపెట్టుకోవాల్సి ఉంటుంది. కరెంట్ అఫైర్స్ అలా అయితేనే మనం గుర్తుపెట్టుకోగలుగుతాం. నెక్స్ట్, ఇస్రో గురించి చదువుకుంటున్నాం కాబట్టి ఇస్రోకి సంబంధించి కొన్ని ఇంపార్టెంట్ ఫ్యాక్ట్స్ మనకి తెలిసి ఉండాలి. ఇది స్టాక్ జీకే కూడా మనల్ని కరెంట్ అఫైర్స్తో లింక్ ఉన్న స్టాక్ జీకే అడగడానికి అవకాశం ఉంటుంది కాబట్టి. సో ఇస్రో యొక్క ఫుల్ ఫామ్ ఇండియన్ స్పేస్ రీసెర్చ్ ఆర్గనైజేషన్. 6వ అతిపెద్ద స్పేస్ ఏజెన్సీ. గుర్తుపెట్టుకోండి, ప్రపంచంలోనే మన ఇస్రో అనేది 6వ అతిపెద్ద స్పేస్ ఏజెన్సీ ఇది. ఇస్రోని ప్రారంభించబడిన సంవత్సరం 1969. ఇస్రో మొదటి చైర్మన్ విక్రమ్ సారాభాయ్. సో ప్రస్తుత చైర్మన్ ఎవరు అని అడగడానికి అవకాశం ఎక్కువగా ఉంటుంది. వి నారాయణన్. ఈయన 11వ ఇస్రో చైర్మన్. ప్రస్తుత చైర్మన్ ఈయనే. ప్రస్తుత ఇస్రో చైర్మన్ వి నారాయణన్. ఇప్పటి వరకు ఇస్రో మొత్తం ప్రయోగించిన రాకెట్లు 100. యాక్చువల్గా నేను ఈ వీడియో చేసేసరికి అండ్ మెటీరియల్ తయారు చేసేసరికి 100, వీడియో చేసేసరికి 101వ ప్రయోగం కూడా జరిగింది. బట్ అది ఫెయిల్ అయ్యింది. దాని గురించి మీకు వీడియో చివరిలో చెప్పడం జరిగింది. కాబట్టి దీన్ని కొంచెం అప్డేట్ చేసుకోండి. ఇప్పటివరకు ఇస్రో ప్రయోగించిన రాకెట్లో 101. ఓకే, 101ది ఫెయిల్ అయ్యిందనమాట. అది లాస్ట్లో చెప్పడం జరిగింది దాని గురించి. ఇస్రో హెడ్ క్వార్టర్స్ బెంగళూరులో ఉంది. ఇది ఇస్రోకి సంబంధించిన బాగా ఇంపార్టెంట్ ఫ్యాక్ట్స్. మిగతా సోదంతా వద్దు మనకి. నెక్స్ట్, ఇస్రో ఇక్కడ 100 ప్రయోగాలు అన్నాం కాబట్టి 100వ ప్రయోగం ఎప్పుడు ఇంపార్టెంటే కాబట్టి అది ఇక్కడ ఇవ్వడం జరిగింది. ఇస్రో యొక్క 100వ ప్రయోగం ఏంటి? ఇస్రో యొక్క తన 100వ ప్రయోగాన్ని 30th January 2025 నిర్వహించింది. దానికి ఉపయోగించిన రాకెట్ GSLV F-15 అనే రాకెట్ని ఈ 100వ ప్రయోగం కోసం ఉపయోగించి NVS-02 అనే ఉపగ్రహాన్ని ప్రయోగించారు. NVS అంటే ఇది నావిగేషన్కి సంబంధించిన ఉపగ్రహం అనమాట. NVS-02 అనే ఉపగ్రహం ఈ నావిగేషన్ విత్ ఇండియన్ కాన్స్టలేషన్. సో నావిక్ ఫుల్ ఫామ్ చూసుకోండి ఇక్కడ. నావిగేషన్ విత్ ఇండియన్ కాన్స్టలేషన్లో భాగంగా ప్రయోగిస్తున్న 2వ తరం రాకెట్స్ ఇవి. గుర్తుపెట్టుకోండి, మొదటి తరం ఉపగ్రహాలు కాదు ఇవి. రాకెట్స్ అన్నాను. మొదటి తరం ఉపగ్రహాలు కాదు ఇవి, 2వ తరం ఉపగ్రహాలు అనమాట. ఆల్రెడీ మొదటి తరం ఉపగ్రహాలను పంపేయడం జరిగింది. వాటిని మనం IRNSS అని పిలిచేవారు అనమాట. వాటిని ఇంతకుముందు IRNSS అని పిలిచేవారు. వాటి పని అయిపోయింది కాబట్టి వాటి ప్లేస్లో రీప్లేస్మెంట్గా ఇప్పుడు 2వ తరం రాకెట్స్ని 2వ తరం ఉపగ్రహాన్ని పంపిస్తున్నారు. అందులో ఇది 2వది. NVS-01 అని ఆల్రెడీ దాన్ని పంపేశారు.
ఇప్పుడు NVS-02ని ఈ 100వ ప్రయోగంలో పంపడం జరిగిందనమాట. ఓకే, అది 100వ ప్రయోగం. సో ఈ నావిక్ వ్యవస్థలో మొత్తం 7 ఉపగ్రహాలు ఉంటాయి. 3 జియో స్టేషనరీ ఆర్బిట్లో, 4 జియో సింక్రోనస్ కక్షల్లో తిరుగుతూ ఉంటాయి. సో ఈ నావిక్ వ్యవస్థ వల్ల, రాబోతున్న కొత్త నావిక్ వ్యవస్థ వల్ల భారతదేశంతో పాటు దాని సరిహద్దు అవతల 1500 కిలోమీటర్ల అవతల ప్రాంతాలను కూడా మనం ఈ నావిగేషన్ సేవలను మన భారతదేశం అందించగలుగుతుంది అనమాట. అదొకటి గుర్తుపెట్టుకోండి. అంతేకాదు మన నావిక్ వ్యవస్థ ఇతర దేశాల నావిగేషన్ వ్యవస్థలతో కూడా అనుసంధానించబడుతుంది అన్నమాట. వాటితో కూడా ఇది అనుసంధానించబడి తన సేవల్ని ఇవ్వగలుగుతుంది. మిగతా దేశాలు ఏమన్నాయంటే GPS అనేది అమెరికాకి సంబంధించిన నావిగేషన్ వ్యవస్థ, గ్లోనాస్ అనేది రష్యాకి సంబంధించింది, గెలిలియో అనేది యూరోపియన్ యూనియన్కి సంబంధించింది, అండ్ బయోడో అనేది చైనాకి సంబంధించిన నావిగేషన్ వ్యవస్థలు. సో ఇవి కూడా ఇంపార్టెంట్ పాయింట్సే. ఓకే, కాబట్టి ఈ 100వ ప్రయోగం అన్న చోట మొత్తం ఈ నావిగేషన్ వ్యవస్థకు సంబంధించిన మెటీరియల్ కూడా మీకు ఇక్కడ అందించడం జరిగింది. సో మీకు చాలా వివరంగా మెటీరియల్ తయారు చేయడం జరిగింది. ప్రతి పాయింట్ మ్యాక్సిమం మోస్ట్ ఇంపార్టెంట్ పాయింట్స్ అన్నీ కూడా ఇక్కడ కవర్ అయ్యాయి. కాబట్టి వీడియో చివరి వరకు చూడండి. మరొకసారి చెప్తున్నాను, ఈ కరెంట్ అఫైర్స్ చేయడంలో ఇది నా మొదటి వీడియో. మీరు నన్ను ప్రోత్సహించి కొన్ని లైక్లు ఎక్కువ, సబ్స్క్రిప్షన్స్ చేసుకోండి. నన్ను ప్రోత్సహిస్తే నేను మరికొన్ని వీడియోలు మీకు ఇమీడియట్గా అందిస్తాను త్వరలో. నెక్స్ట్, ఇస్రో యొక్క లేటెస్ట్ అచీవ్మెంట్స్ ఏంటి, ఇంకేం సాధించింది ఇస్రో? స్పేడెక్స్ చెప్పుకున్నాం. స్పేడెక్స్ కాకుండా ఇంకేంటి అంటే చంద్రయాన్ 3 అనగానే చాలామంది ఇది కరెంట్ అఫైర్ కాదు కదా అండి, చాలా రోజులు అయిపోయింది కదా అంటే, చంద్రయాన్ 3 అనేది మన భారతదేశానికి సంబంధించిన ఒక మైలురాయి కాబట్టి కంపల్సరీ గుర్తుపెట్టుకోవాలి. ఒక్కసారి చూసుకుని వెళ్ళడం వల్ల వచ్చే నష్టమేమీ లేదు. సో చంద్రయాన్ 3 ఏ రోజు ప్రయోగించబడింది అంటే జూలై 14, 2023 చంద్రయాన్ 3ని ఉపగ్రహాన్ని ఇక్కడి నుంచి పంపించడం జరిగింది. ఇందులో విక్రమ్ అనే ఒక ల్యాండరు, ప్రజ్ఞాన్ అనే ఒక రోవరు ఉండేవి. సో ఇక్కడ గుర్తుపెట్టుకోవాల్సిన, విక్రమ్ చంద్రుని మీద ల్యాండ్ అయిన తేదీ చాలా ఇంపార్టెంట్ మనకి. దక్షిణ ధ్రువం దగ్గర దిగింది ఆగస్టు 23, 2023న ఈ అక్కడ ల్యాండింగ్ అనేది జరిగింది, ఈ ల్యాండర్. అందువలనే ఈ ఆగస్టు 23ని మనం నేషనల్ స్పేస్ డేగా సెలబ్రేట్ చేసుకుంటున్నాం. ఇది ఇంపార్టెంట్. నేషనల్ స్పేస్ డే ఏ రోజు జరుపుకుంటామంటే ఆగస్టు 23న నిర్వహిస్తున్నాం. అలాగే మొన్న 2024లో మొట్టమొదటి నేషనల్ స్పేస్ డేని మనం నిర్వహించాం. దాని యొక్క థీమ్ మనకి ఇక్కడ ఇంపార్టెంట్, టచింగ్ లైఫ్స్ వైల్ టచింగ్ మూన్, ఇండియన్ స్పేస్ సాగా అనేది దాని యొక్క థీమ్ అన్నమాట. సో ఇక్కడ చంద్రయాన్ 3కి ఉపయోగించిన రాకెట్ ఏంటి అంటే LVM-3M4. ఓకే, లాంచ్ వెహికల్ మాడ్యూల్ 3లో M4 అనే రాకెట్ని ఇక్కడ మనం ఉపయోగించడం జరిగింది. సో అది చంద్రయాన్కి 3కి సంబంధించి ఇంపార్టెంట్ న్యూస్. నెక్స్ట్, ఇస్రో అంతరిక్ష వ్యవసాయం అనే ఒక ప్రయోగాన్ని కూడా చేయడం జరిగింది. దీనికి ఈ ప్రయోగానికి పేరు క్రాప్స్ అని పెట్టారు. కాంపాక్ట్ రీసెర్చ్ మాడ్యూల్ ఫర్ ఆర్బిటల్ ప్లాంట్ స్టడీస్ అనేది క్రాప్ యొక్క ఫుల్ ఫామ్ అనమాట. కాంపాక్ట్ రీసెర్చ్ మాడ్యూల్ ఫర్ ఆర్బిటల్ ప్లాంట్ స్టడీస్. ఇది ఇస్రో యొక్క అంతరిక్ష వ్యవసాయం లేదా వ్యవసాయం సంబంధించి ప్రయోగానికి పెట్టుకున్న పేరు. ఇది PSLV C60 రాకెట్ ద్వారా స్పేడెక్స్ ప్రయోగంతో పాటు దీన్ని కూడా పంపించారనమాట. ఈ ప్రయోగాన్ని కూడా నిర్వహించారు. ఇందులో వాడిన విత్తనాలు అలసంద విత్తనాలను ఈ ప్రయోగం కోసం వాడారు. ఈ విత్తనాలు అంతరిక్షంలో ఉండే వాతావరణంలో ఎలా మొలకెత్తుతాయి అనే దాన్ని అధ్యయనం చేయడానికి ఈ ప్రయోగం చేశారు. గుర్తుపెట్టుకోండి, అలసందలన్నా బొబ్బర్లన్నా ఒకటే. అలసంద విత్తనాలను ఇక్కడ వాడడం జరిగింది. సో PSLV C60 అప్పుడే మనకి రెండోసారి, ఒకటి స్పేడెక్స్ ప్రయోగంలో వచ్చింది, ఇంకోటి ఇప్పుడు క్రాప్స్ అనే ఈ ప్రయోగంలో కూడా ఈ PSLV C60 అనేది ఇక్కడ రావడం జరిగింది. అండ్ ఇస్రో యొక్క మరొక ఇంపార్టెంట్ అచీవ్మెంట్ రీయూజబుల్ లాంచ్ వెహికల్. అంటే ఒక్కసారి వాడేసిన లాంచ్ వెహికల్ని మళ్ళీ వాడుకోవడం. ఓకే, రీయూజబుల్. దీనివల్ల ఏంటంటే చాలా ఖర్చు కలిసి వస్తుంది అన్నమాట ఇస్రోకి. అందువల్ల ఈ ప్రయోగాన్ని చేపట్టింది. ఈ లాంచ్ వెహికల్కి వాళ్ళు పెట్టుకున్న పేరు పుష్పక్. ఇది ఇంపార్టెంట్ బిట్.
రీయూజబుల్ లాంచ్ వెహికల్కి ఏమని పేరు పెట్టారంటే పుష్పక్. అది తన యొక్క 3 ట్రయల్స్ని కంప్లీట్ చేసి వాడడానికి సిద్ధంగా ఉందన్నమాట. 3 ట్రయల్స్లోనే అది సక్సెస్ అయ్యింది. ఇటీవలే లేటెస్ట్గా చినూక్ అనే హెలికాప్టర్లో ఇక బాగా 4.3 కిలోమీటర్ల ఎత్తు వరకు తీసుకెళ్ళి దీన్ని మళ్ళీ అక్కడి నుంచి కిందకు వదిలేశారనమాట. ఇది తన స్పీడ్ని తగ్గించుకుంటూ భూమి మీద సేఫ్గా ల్యాండ్ అయ్యింది. కాబట్టి దీన్ని మళ్ళీ వాడొచ్చు. అంటే పైకి వెళ్ళి ఉపగ్రహాన్ని పంపించి మళ్ళీ రాకెట్ వెనక్కి తిరిగి వచ్చేస్తుంది అనమాట. సో ఇది పుష్పక్, దాని పేరు గుర్తుపెట్టుకోండి. ఇదొక లేటెస్ట్ అచీవ్మెంట్ అనమాట మన ఇస్రోకి సంబంధించి. నెక్స్ట్ పోయం అనేది ఫుల్ ఫామ్ చూడండి ముందు. పిఎస్ఎల్వి పోయం అంటే ఏంటి అంటే పిఎస్ఎల్వి ఆర్బిటాల్ ఎక్స్పెరిమెంట్ మాడ్యూల్, దీన్నే పోయం అంటాం. ఈ పోయం ప్రయోగాలను కూడా ఇటీవల ఇస్రో చేపడుతుంది. ప్రతి పిఎస్ఎల్వి ప్రయోగంలోనూ, రాకెట్ ప్రయోగంలోనూ ఈ పోయం అనే ప్రయోగాన్ని కూడా చేస్తుంది అనమాట. అంటే దీని వివరంగా అర్థం చేసుకోవాలంటే పిఎస్ఎల్వి అనేది మొత్తం 4 స్టేజెస్లో జరుగుతుంది. స్టేజ్ 1, స్టేజ్ 2, స్టేజ్ 3, ఇవి స్టేజ్ 4. ఓకే, మొత్తం 4 స్టేజ్ల్లో ఈ మొదటి 3 స్టేజులు పైకి వెళ్ళేటోళ్ళు ఒక్కొక్కటి కంప్లీట్ చేసుకుంటూ ఈ వేస్ట్ అంతా మళ్ళీ తిరిగి భూ వాతావరణంలోకి వచ్చేసి కాలిపోతూ ఉంటుంది. ఇక ఈ 4th స్టేజ్ ఏం చేస్తుందంటే ఇది ఉపగ్రహాన్ని తన కక్షలో ప్రవేశపెడుతుంది. ఎవరో 4th స్టేజ్ పెట్టిన తర్వాత ఇది కొంతకాలం పాటు భూమి చుట్టూ ఇలా అంతరిక్షంలోనే తిరుగుతూ ఉంటుంది. అంటే ఇది ఒక వేస్ట్ మెటీరియల్ కింద మనం కన్సిడర్ చేస్తామంటే ఇలా తిరిగి ఒక 5-6 నెలల తర్వాత నెమ్మదిగా భూ వాతావరణంలోకి వచ్చి భూమి మీద మండిపోవడం, సముద్రంలో పడిపోవడమో ఏదో జరుగుతూ ఉంటుంది. సో ఇప్పుడు ఏం చేస్తున్నారంటే ఈ 4th స్టేజ్లో ఏదైతే వేస్ట్గా భూమి చుట్టూ తిరుగుతుందో ఆ 4th స్టేజ్లో ఉన్న ఎక్విప్మెంట్ని ఎక్స్పెరిమెంట్స్ కోసం వాడుతున్నారు. ఇందాక క్రాప్స్ అనే పేరు వచ్చింది. అలసంద విత్తనాలు అక్కడ మొలకెత్తుతాయా లేదనేది. సో అది ఈ పోయం 4లో చేశారనమాట. పోయం 4లో చేసిన ఎక్స్పెరిమెంట్ ఏంటంటే క్రాప్స్ ఎక్స్పెరిమెంట్ చేశారు. అంటే రాకెట్ పంపించిన తర్వాత అది ఉపగ్రహాన్ని ప్రవేశపెట్టేసి ఏదైతే విడిగా గాల్లో వేస్ట్గా తిరుగుతుందో ఆ పార్ట్లో ఈ పోయం ఎక్స్పెరిమెంట్ని చేస్తారనమాట. సో అలా ఇప్పుడు దాకా 4 సార్లు చేశారు. మొన్న రీసెంట్గా జరిగింది ఏంటంటే పోయం 4 అనమాట. పోయం 4లో చేసిన ఎక్స్పెరిమెంట్ పేరే క్రాప్స్ అనమాట. ఓకే, సో అది ఇక్కడ పోయం గురించి ఇవ్వడం జరిగింది. సో అంటే ఇక్కడ ఇస్రో ఏం చేస్తుందంటే ఆ వేస్ట్గా అంతరిక్షంలో తిరిగే వాటిని కూడా ఏదో ఒక ఎక్స్పెరిమెంట్ కోసం వాడుకుంటుంది అనమాట. ఇది ఒక 6 నెలలు ఎక్స్పెరిమెంట్ పూర్తయిన తర్వాత నెమ్మదిగా ఇది మళ్ళీ భూ వాతావరణంలోకి వచ్చేసి కాలిపోవడం లేదా సముద్రంలో పడిపోవడం జరుగుతుంది. సో ఇక్కడ ఇచ్చాను. పిఎస్ఎల్వి రాకెట్ ప్రయోగంలో మొత్తం 4 స్టేజ్లు ఉంటాయి. ఇందులో చివరిదైన 4th స్టేజ్ అంతరిక్షంలో వ్యర్థంగా మిగిలిపోకుండా దానిని ప్రయోగాల నిర్వహణకు వాడుకోవడమే ఈ పోయం యొక్క ఉద్దేశం. ఇప్పటివరకు పోయం ప్రయోగాలు 4 నిర్వహించారు. చివరిదైన పోయం 4ను స్పేడెక్స్తో పాటు పిఎస్ఎల్వి C60 ద్వారా చేపట్టారు. సో అక్కడ కూడా మళ్ళీ పిఎస్ఎల్వి C60 వచ్చింది. పోయం 4 ప్రయోగం ఏ రాకెట్ ద్వారా చేశారు అంటే పిఎస్ఎల్వి C60 అవుతుంది అనమాట. నెక్స్ట్ అలాగే ఇటీవలే మన ఇస్రో సాధించిన ఘనతల్లో ఒకటి ఆదిత్య L1 అనమాట. ఇది సూర్యుని గురించి అధ్యయనం చేయడానికి భారతదేశం చేపట్టిన మొదటి ప్రయోగం. దీనికోసం ఉపయోగించిన రాకెట్ పిఎస్ఎల్వి C57 ఉపయోగించారు. ప్రయోగించిన తేదీ ఇంపార్టెంట్, 2 సెప్టెంబర్ 2023. ఇది కూడా ఓల్డ్ కరెంట్ అఫైరే కదా అనుకోకండి. భారతదేశం సాధించిన ఘనత ఏదైనా సరే ఎప్పుడైనా అడగడానికి అవకాశం ఉంటుంది. అది 2 years అవ్వచ్చు, 3 years అవ్వచ్చు. కాబట్టి ఆదిత్య L1 గుర్తుపెట్టుకోవాల్సిన అవసరం ఉంటుంది. ఏ రోజు లాంచ్ అయింది అంటే 2 సెప్టెంబర్ 2023. ఇది ఎప్పుడు ఈ లెగ్రాంజ్ పాయింట్ L1ని చేరుకుంది అంటే 6th జనవరి 2024ని చేరుకుంది. సో భూమికి సూర్యుడికి మధ్య భూమి నుంచి సుమారు 1.5 మిలియన్ కిలోమీటర్స్ దూరంలో 1.5 మిలియన్ కిలోమీటర్ దూరంలో ఉండే పాయింట్నే లెగ్రాంజ్ పాయింట్ అంటారు. మనం ప్రయోగించిన ఉపగ్రహం అక్కడికి చేరిందనమాట. ఏ రోజుని 6th జనవరి 2024ని చేరడం జరిగింది. సో అది ఇక్కడ ఇవ్వడం జరిగింది. L1 పాయింట్ అనేది భూమి నుంచి 1.5 మిలియన్ కిలోమీటర్ల దూరంలో ఉంటుంది. అది ఆదిత్య L1 ప్రయోగం. సో ఇవన్నీ మన ఇస్రో ఇటీవల సాధించిన ఘనతలు ఏంటి? ఆదిత్య L1 అయి ఉండొచ్చు, పోయం ఎక్స్పెరిమెంట్స్, రీయూజబుల్ లాంచ్ వెహికల్, అంతరిక్షంలో వ్యవసాయం చేయడం, చంద్రయాన్ 3 అండ్ ఎదరు చెప్పుకున్న స్పేడెక్స్, ఇవన్నీ కూడా ఇటీవల మన ఇస్రో సాధించిన అలాగే 100వ ప్రయోగం, ఈ నావిగేషన్ వ్యవస్థ, ఇవన్నీ మనకి
ఇస్రో ఇప్పటి వరకు చేసిన ఇంపార్టెంట్ ప్రయోగాలు. సో ఇప్పుడు నెక్స్ట్ చెప్పుకోబోయేది ఏంటంటే భవిష్యత్తులో చేపట్టబోయే ముఖ్యమైన ప్రాజెక్టులు ఏంటి, మన ఇస్రో ఫ్యూచర్లో చేపట్టబోయే ముఖ్యమైన ప్రాజెక్టులు ఏంటి అంటే అందులో మొదటిది 2035 నాటికి భారతీయ అంతరిక్ష స్టేషన్. సో భారతీయ అంతరిక్ష స్టేషన్ నిర్మించడం కోసం ఉపగ్రహాలు పంపించాలనుకుంటుంది. అందులో మొదటి ఉపగ్రహం BAS-1ను 2035లో ప్రయోగించాలని మన ఇస్రో ఆలోచిస్తుందన్నమాట. ఆ టైంకల్లా సిద్ధం చేసుకోవాలనుకుంటుంది. 2035లో మొదటి ప్రయోగాన్ని ఈ భారతీయ అంతరిక్ష స్టేషన్ నిర్మాణం కోసం చేపట్టనుంది, అది గుర్తుపెట్టుకోండి. నెక్స్ట్ 2026లో గగనయాన్ ప్రయోగాన్ని నిర్వహించేందుకు కృషి చేస్తుందన్నమాట. ఇప్పటికే లేట్ అయింది. గగనయాన్ 2024 అన్నారు, 25 అన్నారు, ప్రస్తుతానికి అయితే 26కి వెళ్ళింది. 2026లో గగనయాన్ ప్రయోగం చేయడం కోసం ప్రయత్నాలు చేస్తుంది. దీనికోసం ఆల్రెడీ 4 వ్యోమగాములను ఎంపిక చేయడం జరిగింది. వీరితో పాటు ఒక రాబోట్ను కూడా పంపనున్నారు. ఆ రాబోట్ పేరు వ్యోమమిత్ర అనే రాబోట్ని ఈ గగనయాన్ ప్రయోగంలో ఉపయోగించనున్నారు. సో ఆ 4 పేర్లు ఒక్కసారి చూసుకోండి, అంత ఇంపార్టెంట్ కాకపోవచ్చు. ప్రశాంత్ బాలకృష్ణ నాయర్ అనే వ్యక్తి, అజిత్ కృష్ణన్, అంగద్ ప్రతాప్ మరియు సుభాంశు శుక్లా అనే 4ని ఎంపిక చేయడం జరిగింది. ప్రశాంత్ బాలకృష్ణ నాయర్, అజిత్ కృష్ణన్, అంగద్ ప్రతాప్ మరియు సుభాంశు శుక్లా అనే ఈ 4ని ఈ మిషన్ గగనయాన్ కోసం ఎంపిక చేయడం జరిగింది. ఈ సుభాంశు శుక్లా అనే వ్యక్తి కొంచెం ఇటీవల కూడా నేమ్ మనకి వార్తల్లో కనపడుతుంది. నాసా ప్రయోగించనున్న యాక్సియం మిషన్ 4కి కూడా ఇతను ఎంపిక అయ్యాడు. సుభాంశు శుక్లా పేరు బాగా గుర్తుపెట్టుకోండి. నాసా ప్రయోగించనున్న యాక్సియం మిషన్ 4కి ఈ సుభాంశు శుక్లా కూడా ఎంపిక అవడం జరిగింది. అండ్ ఇక్కడ ఇంకొక ఇంపార్టెంట్ బిట్, గగనయాన్ ప్రయోగం కోసం ఇస్రో మరియు ఆస్ట్రేలియా దేశాలు ఒకదానితో ఒకటి ఒప్పందం కుదుర్చుకున్నాయి అన్నమాట. ఓకే, అది ఇంపార్టెంట్. ఇది ఇస్రో ఏ దేశంతో ఒప్పందం కుదుర్చుకుందని కానీ, లేదా ఏ దేశం ఇస్రోతో ఒప్పందం కుదుర్చుంది కానీ గగనయాన్కి సంబంధించి ఆస్ట్రేలియా అనే విషయం గుర్తుపెట్టుకోండి. నెక్స్ట్ చంద్రయాన్ 4 ప్రయోగం. ఇందాక చంద్రయాన్ 3 గురించి చెప్పుకున్నాం. ఇప్పుడు చంద్రయాన్ 4 ప్రయోగాన్ని 2027లో నిర్వహించనున్నారు. సో ఇప్పుడు ఈ శివశక్తి పాయింట్ అనే దగ్గర ఉపగ్రహాన్ని దించనున్నారు అనమాట. ఇది చంద్రయాన్ 4కి సంబంధించి. నెక్స్ట్ నిస్సార్ మిషన్. నిస్సార్ అనేది ఇస్రో మరియు నాసా రెండు కలిపి సంయుక్తంగా చేయబడుతున్న ప్రాజెక్ట్. ఇది 2025లో దీన్ని చేపట్టనున్నారు. దీనికోసం GSLV Mark 2 రాకెట్ను ఉపయోగించనున్నారు అనమాట. ఇది ఒక ఎర్త్ అబ్జర్వేటరీ ప్రాజెక్ట్, గుర్తుపెట్టుకోండి. ఇస్రో మరియు నాసా రెండు కలిపి చేయబడుతున్న ప్రాజెక్ట్ ఏంటంటే నిస్సార్ మిషన్ అనేది ఇస్రో మరియు మన నాసా రెండు కలిపి చేస్తాయన్నమాట. భారతదేశం అలాగే నిర్వహించనున్న మొట్టమొదటి శుక్రగ్రహ ప్రయోగం. శుక్రగ్రహం దగ్గరికి రాకెట్ని పంపించనున్నారు, ఉపగ్రహాన్ని పంపించనున్నారు. రాకెట్ కాదు, సారీ. భారతదేశం నిర్వహించిన శుక్రగ్రహ ప్రయోగం శుక్రయాన్ అనేది నిర్వహించనున్నారు. అది 2028లో ఈ ప్రయోగాన్ని చేపట్టనున్నారు. శుక్రయాన్ గుర్తుపెట్టుకోండి. అండ్ ఇంకా మంగళయాన్ 1 ఆల్రెడీ ఎప్పుడో అయ్యింది. ఇప్పుడు మంగళయాన్ 2 ప్రయోగాన్ని 2026లో నిర్వహించనున్నారు. దీనికి LVM-3 లాంచ్ వెహికల్ మాడ్యూల్ 3ని రాకెట్ని ఇక్కడ వాడనున్నారు. లాంచ్ వెహికల్ 3 LVM-3ని మంగళయాన్ 2 కోసం ఉపయోగించనున్నారు. ఇక ఇందాక చెప్పాను కదా, ఇస్రో 101వ ప్రయోగం విఫలమైంది. ఇది లేటెస్ట్ న్యూస్. ఇది 18 మే 2025న ఇస్రో తన 101వ ప్రయోగాన్ని నిర్వహించింది. కాకపోతే ప్రయోగించిన తర్వాత PSLV రాకెట్ ఉపయోగించారు, C-61. దీనికి ఆల్రెడీ చెప్పుకున్నాం 4 స్టేజ్లు ఉంటాయని. 2 స్టేజ్లు బాగానే కంప్లీట్ అయ్యి 3వ స్టేజ్ దగ్గరికి వచ్చేసరికి ఫెయిల్ అయిందనమాట. సాంకేతిక లోపం కారణంగా ఫెయిల్ అయింది. సో గుర్తుపెట్టుకోండి, ఈ ఫెయిల్ అయిన ఎక్కువగా అడగడం మనల్ని. కాకపోతే రీసెంట్గా జరిగింది కాబట్టి ఒకసారి మీకు ఇక్కడ అందించడం జరిగింది. ఉపయోగించిన రాకెట్ PSLV C-61. ఇందులో ప్రయోగించాలి అనుకున్న ఉపగ్రహం పేరు EOS-09 అనే ఉపగ్రహాన్ని ప్రయోగించనున్నారు. ఇది ఒక ఎర్త్ అబ్జర్వేటరీ శాటిలైట్. ఓకే, సో ఇవి మనకి ఇస్రోకి సంబంధించిన లేటెస్ట్ న్యూస్ అండ్ జరగబోయే కొత్తగా చేపట్టబోతున్న ప్రాజెక్టులు. నెక్స్ట్ వీడియోలో సైన్స్ అండ్ టెక్నాలజీలో మరొక అంశాన్ని తీసుకుని మీకు వివరంగా వివరించడం జరుగుతుంది. నా వీడియోస్ ఇన్ఫర్మేటివ్గా ఉంటే లైక్ కొట్టండి, అలాగే సబ్స్క్రైబ్ చేసుకుని బెల్ ఐకాన్ క్లిక్ చేయగానే మీకు నేను ఏదైనా వీడియో అప్లోడ్ చేయగానే మీకు నోటిఫికేషన్ వస్తుంది. సో నన్ను ఎంకరేజ్ చేస్తారని ఆశిస్తున్నాను. థ్యాంక్ యూ.